వారం రోజుల పాటు దాదాపు వాలీబాల్ కూడా దాదాపు ఫైనల్ దశకు చేరుకుంది. షటిల్ బ్యాడ్మింటన్ కూడా దాదాపు ఫైనల్ దశకు చేరుకుంది. క్రికెట్ మ్యాచ్లు ఇంకా సెమీఫైనల్స్ కావాల్సి ఉంది. వాటి తర్వాత చెస్ కొనసాగుతుంది, క్యారమ్స్ ఇంకా కొనసాగాల్సింది. అదే పాటు ఫైనల్ రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, వచ్చేటువంటి కుటుంబ సభ్యులకు కూడా క్రీడలు, మహిళలకు కూడా పిల్లలకు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇదొక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో జర్నలిస్టులు అంతా కూడా తరతమ భేదాలు లేకుండా బ్యూరోస్ అని, స్ట్రింగర్స్ అని, కెమెరామెన్స్ అని, ఫోటోగ్రాఫర్స్ అని, డెస్క్ అని ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసిపోయి ఆట ఆడుకుంటూ, ఆటలు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇదొక ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈ ఆనవాయితీని కూడా ఈ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నది. వారికి కూడా యూనియన్ల పక్షాన, సీనియర్ జర్నలిస్టుల పక్షాన, ప్రెస్ క్లబ్ కమిటీ కార్యవర్గానికి కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. బ్యూరోస్ కూడా వాళ్ళ వృత్తి ఉన్నా కూడా వచ్చి స్వయంగా ఇక్కడ పార్టిసిపేట్ అవుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, ప్రతి మ్యాచ్కి కూడా ఒక గెస్ట్ను తీసుకొచ్చి పరిచయాలు చేయించడం ఒక సాంప్రదాయము. ఆ విధంగానే ఎటువంటి ప్రొఫెషనలిజానికి లోటు లేకుండా పక్కా ప్రొఫెషనల్గా ఇటు అన్ని స్పోర్ట్స్ అథారిటీల యొక్క సహాయ సహకారాలు తీసుకొని క్రికెట్కి, చెస్కి, క్యారమ్స్కి, వాలీబాల్కి, అన్నింటికి, షటిల్ బ్యాడ్మింటన్కి ఆయా స్పోర్ట్స్ సెక్రటరీస్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మొత్తంగా కూడా విజయవంతంగా ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తున్నారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గానికి మరొక్కసారి అన్ని యూనియన్ల పక్షాన, సీనియర్ల జర్నలిస్టుల పక్షాన, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు నగర జర్నలిస్టుల పక్షాన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.